నమస్తే. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజలకు ఎంతో మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించి గతంలో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పోల్చుకున్నా కానీ గతంలో ఎప్పుడు కూడా ఏ సంక్షేమం అనేది ప్రజలకు అందలేదు. పార్టీలకి అతీతంగా అందినయే కానీ పలానా పార్టీ ఓడని ఏ అన్ని గతంలో ఉన్న ప్రభుత్వాలు చూసినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా ఏ పార్టీలో చూడలేదు, ఏ పార్టీలో కూడా ఏనాడు చూడలేదు. పలానా పార్టీ ఓడికి ఇవ్వాలని, ఆ పార్టీ ఓడికి ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పథకం అనేది ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారు. కానీ ఈరోజు ప్రజలు, ఓకే, నేను ప్రజల్ని నిందించడం అనేది కాదు, కానీ ప్రజలు ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని తీసుకోలేకపోయారు. తీసుకున్నారు కానీ మాకు పథకాలు వద్దు, మాకు ఇంకేదో కావాలని ఆశించారు. ఓకే, దాని గురించి ఎవరిని కూడా మనం ధిక్కరించకూడదు. ప్రజలను కూడా, ప్రజలు ఆశీస్సు అనేది ఏ నాయకుడి మీద ఉంటే ఆ నాయకుడే విన్ అవుతాడు. దాన్ని కూడా మీ ఎవరిని కూడా తప్పుగా భావించట్లేదు. ప్రజలను కూడా మాకు ఇది కావాలనుకున్నారు, కంగ్రాచులేషన్స్ అండ్ టీడీపీ. మరెన్నో పథకాలు ప్రజలకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పథకాలు అనేది ఆపమాకండి. చాలా పేదవాళ్ళు ఉన్నారు, చాలా బలుగు బలహీనత వర్గాలు ఉన్నారు, వాళ్ళని ఆదుకోండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాన్ని అంటూ ఆ విషయంలో మీరు టీడీపీ వాళ్ళు ఆ విషయంలో దాని జోలు పోమాకండి. ఎందుకంటే బై రిక్వెస్ట్. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఏం చేసింది అనేది గుర్తింపు ఉండాలా. అది మీ ప్రభుత్వం చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా, టీడీపీ చేసినా, ఎవరు చేసినా గుర్తింపు అనేది ఒకటి ఉండాలా. ఆ పేదల ప్రజలకు ఇచ్చిన వాటిని మీరు అలాగనే వాలంటీర్ ద్వారానే పంపించండి, పంపించే మార్గం చేయండి. చేస్తారని ఆశిస్తున్నాం మేము. అది గమనించుకొని మీరు కూడా, టీడీపీ వాళ్ళు కూడా మీరు గమనించి కూడా, ప్రజలు మీ పక్షాన ఉన్నారు కాబట్టి ఈ పూట, ప్రజల పక్షాన మీరు ఉన్నారు కాబట్టి ఈ పూట దాన్ని వినియోగించుకొని ప్రజలకి ఏదైనా మేలు చేస్తారని ఆశిస్తున్నాను నేను. అందుకని వేరే ఉద్దేశంతో కాదు, ఏదో భయపడి కాదు, ఏదో భయపడటానికి కాదు, ఏదో భయపడే విషయాలని కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన దిగజారిపోద్దని మీరు అనుకుంటున్నారేమో, ఏదో ఇక కోల్పోయింది అనుకుంటున్నారా మీరు ఎప్పటికైతే అప్పుడు అనుకోమాకండి. అక్కడ ఉంది సింగిల్ ఎజెండా. ఇది ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఎజెండా. ఏ అండదండలు లేవు, ఏ ప్రధానమంత్రి లేడు, ఏ బీజేపీ లేదు, ఏ కాంగ్రెస్ పార్టీ లేదు, ఏ జనసేన పార్టీ లేదు, ఎవరూ లేరు. సింగిల్ ఎజెండా నిలబడ్డాడు. ఇది పెద్ద ఓటమని మేము అనుకోవట్లేదు. మేము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెద్ద ఓటమి అని మేము అనుకోవట్లేదు. మేము ఓటమి అనేది మేము అనుకోవట్లేదు. ఎందుకంటే నలుగురు కలిసిన బలం వేరుగా ఉంటుంది, ఒకరు కలిసిన బలం వేరుగా ఉంటుంది. ఈ విషయాన్ని నేను గట్టిగా బోధిస్తా. అది మీరు కూడా బోధించగలరు. ఒక్కడిగా వచ్చిన లెక్క వేరుగా ఉంటుంది, నలుగురుగా వచ్చిన లెక్క వేరుగా ఉంటుంది. ఏది ఏమైనా కానీ టీడీపీ వాళ్ళు విజయం సాధించారు కాబట్టి, ప్రజలు మీ పక్షాన ఉన్నారు కాబట్టి మంచి పరిపాలన అందించాలని నేను కోరుకుంటున్నాను. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందుకని వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అది దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం అనే వాళ్ళు, మీ టీడీపీ వాళ్ళు కక్షపూర్తమైన ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ రోజు కూడా టీడీపీ వాళ్ళ మీదకి పోయింది లేదు. కొన్ని ఊళ్ళలో ఉంటుంది, అది సహజం. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి, టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి, వైసీపీ వాళ్ళు చేశారని చెప్పేసి అది నిందనేది కంపల్సరీగా ఉంటుంది. అది కాదు కావాల్సింది. ఇంపార్టెంట్ ప్రజలకి ఏం చేస్తాం అనేది ఇంపార్టెంట్ కావాలా, ప్రజలకి ఏం మేలు చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్ కావాలా. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సంక్షేమాలు ఇచ్చారు, చాలా కంపెనీలు తీసుకొచ్చాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది గొప్పగా చెప్పుకునే విషయం అని కాదు. చాలా గొప్ప విషయాలు చెప్పాము, చాలా గొప్ప విషయాలు తీసుకొచ్చాము కూడా. అది ప్రజలు
తిరస్కరించారు ఈ పూట. సరే, నథింగ్. అది మేము ఓటమి అనుకోవట్లేదు. ఇప్పుడు కూడా మేము ఓటమి అనేది మేము అనుకోవట్లేదు. మేము ఓటమి అనుకోవట్లేదు. మేము ఓటమి ఎట్లాగ అనుకుంటామంటే, సింగల్గా వచ్చినప్పుడు, సింగల్గా పోటీ చేయాలనుకున్నప్పుడు మేము సింగల్గా రావాలి. కానీ 4 జెండాలు కలుపుకొని 3 జెండాలు కలుపుకుంటే మేము ఓటమిని ఎట్లా అంగీకరిస్తాము? అంగీకరించలేము, అంగీకరించాము కూడా. నథింగ్. సింగలే. 4-5 కుటుంబాలు, 4-5 ఉన్న బలం వేరు. అది ఎవరైనా మీరైనా గ్రహించుకోండి. దాన్ని గ్రహించుకొని మీరు దాన్ని బట్టి మీరు మాట్లాడండి. దాన్ని బట్టి మీరు ఇచ్చేయండి. ప్రజలకి మేలు చేయండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల్ని ఆదుకోండి. ప్రజల్లో ఇబ్బందుల్లో ఉండగానే ఇప్పుడు ప్రస్తుతానికిస్తే ఏ కుటుంబం కూడా ఇబ్బందుల్లో లేదు. ఇక నుంచి ఇబ్బందుల్లో లేకుండా ఇంకొద్దిగా మెరుగుగా డెవలప్మెంట్ చేయమని నేను కోరుకుంటున్నాను. అంతేకాని వేరే విషయం అయితే లేదు. ఓడిపోయాం, నథింగ్. దాని నుంచి పెద్ద ఇబ్బంది ఏం కాదు. నెక్స్ట్ టైం తెలిసిద్ది మీ పరిపాలన అనేది. 5 సంవత్సరాలు మీ పరిపాలన ఎట్లా ఉండదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది ప్రజలకు కూడా. దాన్ని బట్టి మీరు పరిపాలన బాగా సాగిస్తారని, మంచి పరిశ్రమలు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పరిశ్రమలు తీసుకొచ్చాడు, చాలా కూడా చేశాడు. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానళ్ళు అనేది బయట పెట్టలేదు. అది వ్యక్తిగతంగా విషయమేది కాదు, ఉండ పబ్లిక్ రొటేషన్. అది చాలా విషయాలు తీసుకురావాలి. చాలా పబ్లిక్స్లో ఉన్న ఛానల్స్ కొన్ని ఛానల్స్ తీసుకురాలేదు. నేను పేరు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకొని ఖర్చు పూర్తి కాకుండా పరిపాలన అనేది చాలా కరెక్ట్గా చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు తీర్పిచ్చారు. ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున ఎప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ప్రజల తరపున ఎప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రజలను తిరస్కరించాం. ప్రజలు తీర్పిది. ప్రజలు తీర్పిచ్చిన దానికి ఎవరమైనా కానీ తల వంచాల్సిందే. దానికి ఎవరికి ఎటువంటి ఇదవ్వాల్సిన అవసరం ఏం లేదు. ప్రజలు తీర్పిది. ప్రజలు తీర్పిచ్చినప్పుడు గతంలో మాకు స్వాగతం ఇచ్చారు, అంతకుముందు గతంలో మీకు స్వాగతం ఇచ్చారు. దాన్ని మేము ఎవరు కూడా తప్పకుండా పాటించాం. ఏ రోజు కూడా ప్రజలకు అన్యాయం చేయలేదు. మేము ఏ రోజు కూడా ఏ పథకం కూడా ఆపలేదు. కరోనా టైంలో కూడా ఏ పథకం అనేది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆపలేదు. ఆపకుండా ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందాలి అని, పేదవాడికే కాకుండా ప్లస్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, పేదవాడికే కాకుండా టీడీపీ వాళ్ళకు కూడా నాకు ఓటేసాడా లేదని చూడలేదు మేము ఎవరు కూడా. ఏ నియోజకవర్గంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇది పలానా నియోజకవర్గం టీడీపీ వాడి గతంలో నాకు చేయలేదు, ఈసారి నేను ఎందుకు చేయలేనేది ఉద్దేశంతో ఏ రాజకీయ నాయకుడు ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ఎవడు చూడలేదు. అది పరిపాలన జరగాల, ప్రతి పేదవాడికి అందాలనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మాకున్న లోకల్లో ప్రతి నాయకుడు మేలే చేశాడు కానీ కీడైతే చేయలేదు. ఈరోజు ప్రజల తీర్పు అది స్వాగతించుకోలేదు. ఈరోజు మీ పరిపాలన స్వాగతించుకోవాలని కోరుకున్నారు. దానికి మేము ఎవరు కూడా ఏకీభవిస్తాం కానీ దాన్ని తిరస్కరించాం. మేము దయచేసి దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన అందించాలని, పేద ప్రజలను గుర్తించుకోవాలని, మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని దృష్టిలో పెట్టుకోవాలని, అది గుర్తుపెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను. దయచేసి ఈ విన్నపాన్ని వినియోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.